మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. చదువుకున్న చదువు, సంపాదించుకున్న అనుభవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ముందు పనికి రాకుండా పోతాయా? అవునని అంటున్నాయి టెక్ వర్గాలు. వచ్చే 12 నుంచి 18 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వైట్ కాలర్ ఉద్యోగాలు అంతరించిపోతాయని లేదా పూర్తిగా ఆటోమేట్ చేయబడతాయని మైక్రోసాఫ్ట్ AI విభాగం అధిపతి ముస్తాఫా సులేమాన్ హెచ్చరించారు. ముఖ్యంగా అకౌంటెంట్లు, లాయర్లు, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలకు కాలం చెల్లనుందన్నారు. సులేమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ AI విభాగం అధిపతి ముస్తఫా సులేమాన్ దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం AI అనేది కేవలం మనుషుల ఉత్పాదకతను పెంచే ఒక సాధనంగా మాత్రమే కనిపిస్తోందన్న ఆయన, రాబోయే రోజుల్లో ఇది మనుషుల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయబోతోందని స్పష్టం చేశారు. 2027 సంవత్సరం రాకముందే ఆఫీసుల్లో మనుషులు చేస్తున్న మెజారిటీ వైట్ కాలర్ పనులను AI ఒంటి చేత్తో చేయగల సామర్థ్యాన్ని సాధిస్తుందని సులేమాన్ పేర్కొన్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో అకౌంటింగ్, ఫైనాన్స్ రంగాలకు గడ్డుకాలం తప్పదని హెచ్చరించారు. లీగల్ వర్క్, మార్కెటింగ్, ప్రొడక్ట్ ప్రమోషన్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, కోడింగ్ వంటి రంగాల్లోని ఉద్యోగాలపై కూడా AI ప్రభావం భారీగా పడుతుందని సులేమాన్ వివరించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ రోజువారీ కోడింగ్లో సింహభాగాన్ని AI అసిస్టెడ్ టూల్స్ ద్వారానే పూర్తి చేస్తున్నారని సులేమాన్ గుర్తు చేశారు. కంప్యూటింగ్ పవర్ విపరీతంగా పెరుగుతుండటంతో త్వరలోనే ప్రపంచంలోని అత్యుత్తమ హ్యూమన్ ప్రోగ్రామర్ల కంటే AI మోడల్స్ మెరుగ్గా కోడింగ్ చేయగలవని అంచనా వేశారు. వచ్చే 2-3 ఏళ్లలోనే కంపెనీల్లోకి AI ఏజెంట్లు రంగప్రవేశం చేయబోతున్నాయని పేర్కొన్నారు. AI ఏజెంట్లు మనుషుల ప్రమేయం అస్సలు లేకుండానే స్వయంగా కంపెనీ పనులను సమన్వయం చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకోగలవని సులేమాన్ స్పష్టం చేశారు.